ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేత, ప్రస్తుత రాష్ట్ర పౌరసరఫరాలు, ఆహార మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి గురించిన పూర్తి సమాచారం ఇక్కడ పొందుపరచబడింది. వ్యక్తిగత జీవితం మరియు విద్యాభ్యాసం. జననం: ఆయన 1964 ఏప్రిల్ 6న గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. తల్లిదండ్రులు: ఆయన తండ్రి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు. విద్య: హైదరాబాద్లోని నిజాం కాలేజీ నుండి బి.ఏ. పూర్తి చేసిన మనోహర్, ఉస్మానియా యూనివర్సిటీ నుండి మార్కెటింగ్ విభాగంలో ఎంబీఏ పట్టా పొందారు. కుటుంబం: ఆయన భార్య పేరు డాక్టర్ మనోహరం, వీరికి 2 పిల్లలు ఉన్నారు. క్రీడారంగం: టెన్నిస్ స్టార్. రాజకీయాల్లోకి రాకముందు నాదెండ్ల మనోహర్ జాతీయ స్థాయి టెన్నిస్ క్రీడాకారుడు. ఆయన దేశ విదేశాల్లో ఎన్నో టోర్నమెంట్లలో పాల్గొన్నారు. ముఖ్యంగా 1986 జాతీయ క్రీడల్లో, నేషనల్ గేమ్స్ ఆయన కాంస్య పతకం, బ్రోంజ్ మెడల్ సాధించారు. రాజకీయ ప్రస్థానం: కాంగ్రెస్ పార్టీలో. తండ్రి వారసత్వంతో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన మనోహర్, పార్టీలో వేర్వేరు హోదాల్లో పనిచేశారు. 2004 ఎన్నికలు: తెనాలి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 ఎన్నికలు: అదే తెనాలి నియోజకవర్గం నుండి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. డిప్యూటీ స్పీకర్గా 2009లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఏపీ చివరి స్పీకర్గా, అప్పటి స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో 2011 జూన్ 4న నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ 18దో స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు ఆయనే చివరి స్పీకర్. శాసనసభలో సభ్యులకు ల్యాప్టాప్లు, ట్యాబ్లు అందించి డిజిటలైజేషన్ వైపు అడుగులు వేయించిన ఘనత ఆయనది. జనసేన పార్టీలో చేరిక మరియు ప్రస్తుత ప్రస్థానం: 2014 రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ ఓటమి తర్వాత ఆయన కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. జనసేనలో చేరిక: 2018 అక్టోబర్ 12న పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన పార్టీలో చేరారు. కీలక బాధ్యతలు: పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత అత్యంత కీలకమైన నేతగా ఎదిగారు. ప్రస్తుతం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (ప్యాక్) చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. 2024 ఎన్నికల విజయం: 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి టీడీపీ-జేఎస్పీ-బీజేపీ తరఫున జనసేన అభ్యర్థిగా తెనాలి నుండి పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుత మంత్రి పదవి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేబినెట్లో రాష్ట్ర పౌరసరఫరాలు, ఆహార మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రిగా, మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లైస్, ఫుడ్ అండ్ కన్స్యూమర్ అఫేర్స్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నాదెండ్ల మనోహర్ తన హుందాతనానికి, వివాదరహిత రాజకీయ శైలికి మరియు నియోజకవర్గ అభివృద్ధిపై ఉన్న పట్టుకు మంచి పేరు పొందారు.